చెప్పేశారు. అయితే దీనివల్ల ఇతర దేశాల వారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటూ కూడా ఆయన ఎందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే తను బర్త్ రైట్ సిటిజన్షిప్ నిబంధనను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్ధమని కూడా ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనివల్ల ఇతర దేశాల వారు అర్హత లేని వారు పిల్లల పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం చాలా గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిందని కూడా ట్రంప్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. కాబట్టి తన ప్రభుత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసిందన్నారు. ఇక దీనిపై సుప్రీంకోర్టుకి కూడా వెళ్తానని అక్కడ 100% తనకు న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఇప్పటికే ట్రంప్ సర్కార్ పలు దేశాలకు చెందిన వలసవాదులను విమానాల్లో వారి స్వదేశాలకు పంపిస్తుంది. అలాగే స్థానికంగా వీసాలు జారీ విషయంలో కూడా పలు మార్పులు చేస్తున్నారు. ఇక దీని ప్రభావం భారత్తో పాటు పలు దేశాలపై కనిపిస్తుంది. ఇప్పటికే భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం కూడా పడుతున్నారు. ఇక వీసాల కోసం ఎదురు చూస్తున్న వారి కష్టాలు అంతా ఇంతా కాదు. ఇదే నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు బర్త్ రైట్ సిటిజన్షిప్ పై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి. అయితే ఫిబ్రవరి 19న బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫిబ్రవరి 20 నుంచి అమలు కాబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫిబ్రవరి 19 లోపే అక్కడ నివసిస్తున్న ఇండియన్ ఉమెన్స్ కానీ ఇతర దేశ ఆడవాళ్ళు కూడా డెలివరీ చేయించుకుందామని కూడా ఆలోచించారు. సిజేరియన్ కూడా చేయించుకుందాం అనుకుంటూ కూడా హాస్పిటల్స్కి తరలి వెళ్లారు. కానీ ఇదే నేపథ్యంలో కోర్టు అయితే స్టే విధించింది. కానీ దీనికి దీటుగానే ట్రంప్ ఇప్పుడు సరికొత్త మాటలు కూడా మాట్లాడారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి ఆయన మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకసారి బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో బర్త్ రైట్ సిటిజన్షిప్ ని తీసుకొచ్చారని ట్రంప్ కమెంట్స్ చేశారు. అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ కూడా ఆయన విరుచుకుపట్టారు. అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారు అంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. అయితే తాజాగా ట్రంప్ కార్యక్రమంలో జన్మత పౌరసత్వంపై స్పందించారు. ఇక దీని సందర్భంగా కూడా ట్రంప్ మాట్లాడుతూ ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్పట్లో ఆమోదించారు. అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన అమెరికాకు వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం అందుకోసం కాదు, చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చింది అంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు. ఇక ఇదే సమయంలో దీనిపై తను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని 100% విశ్వాసంతో ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఇక ఇదిలా ఉండగా అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ కూడా పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. అయితే 1868 నుంచి కూడా డెలివరీకి కూడా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి డెలివరీకి అనేవారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం యుఎస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం కూడా అక్కడికి ఎంతో మంది వలసలు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా పిల్లల్ని అక్కడే కనేవారు. మరి ఇదే నేపథ్యంలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే బర్త్ రైట్ సిటిజన్షిప్ లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ సందర్భంగా ఇన్నాళ్ళు బర్త్ రైట్ సిటిజన్షిప్ ప్రసాదించిన ప్రపంచంలోనే 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు పుట్టుకలు పర్యాటకంలా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఒక ప్రధాన కారణమని కూడా రిపబ్లికన్ నేతలు చెప్పారు. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాలు చేసి ఉత్తర్వులు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. అయితే 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోనే ఇప్పటికే అక్కడ సరైన డాక్యుమెంట్స్ లేకుండా నివసిస్తున్న భారతీయులు ఎంతో మందిని కూడా ఆయన తిరిగి స్వదేశానికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కొత్త టీంని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు F1 స్టూడెంట్ వీసాతో నివసిస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా
క్యాంపస్లో వారంలో 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి క్యాంపస్ బయట కనుక ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే కనుక దేశ బహిష్కరణ అలానే వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ దేశ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి కూడా ప్రత్యేకించి నిఘా ఏర్పాటు చేశారు. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే కనుక ఖచ్చితంగా వీసా క్యాన్సిల్ చేసి దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా అక్కడ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే మరి అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చి రాగానే డొనాల్డ్ ట్రంప్ పదుల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలు ఎవరికి కూడా అక్కడ సెటిల్ అయి పుట్టిన పిల్లలు ఎవరికి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తించదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో ఆయన మరొకసారి బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి సరికొత్త వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్పట్లో ఆమోదించారు. అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో పోగుబడడం కోసం ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన దేశానికి వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. ఇక ఈ చట్టం అందుకోసం కాదు, చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై తను సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా చెప్పారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని 100% ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. అయితే అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ కూడా పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒకదానిపై ఇటీవల సియాటిల్లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మత పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు డెమోక్రాట్లు కోర్టును ఆశ్రయించడంతో దాని అమలు నిలిచిపోయింది. ఇక ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ అసలు జన్మత పౌరసత్వం ఎందుకు తన దేశం తీసుకొచ్చిందో కూడా వెల్లడించారు. అమెరికాలో బానిసల పిల్లలకు వర్తించేలా గతంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ నిబంధన తీసుకొచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వారి పిల్లలకు హక్కులు కల్పించాలనే దీన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అంతేకాని ఇతర దేశాలు జనమంతా వచ్చి అమెరికాలో పోగుపడేందుకు కాదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే తాను జన్మత పౌరసత్వ నిబంధనను రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు కూడా సిద్ధమని కూడా ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే మరోవైపు జన్మత పౌరసత్వం దుర్వినియోగం అవుతుందని, దీనివల్ల ఇతర దేశాల వారు అర్హత లేని పిల్లలు పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిందని ట్రంప్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. కాబట్టి తన ప్రభుత్వం జన్మత పౌరసత్వాన్ని రద్దు చేసిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తానని, అక్కడ 100% తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పటికే ట్రంప్ సర్కార్ పలు దేశాలకు చెందిన వలసవాదుల్ని విమానాల్లో వారి స్వదేశాలకు పంపిస్తుంది. సరైన డాక్యుమెంట్స్ లేని చాలా మందిని గుర్తించి వారి స్వదేశాలకి కూడా పంపించేస్తుంది. అలానే స్థానికంగా వీసాలు జారీ విషయంలో పలు మార్పులు కూడా చేస్తున్నారు. దీని ప్రభావం భారత్తో పాటు పలు దేశాలపై కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఇక వీసాల కోసం ఎదురు చూస్తున్న వారి కష్టాలైతే అంతా ఇంతా కాదు. ఇక ఇదే నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు జన్మత పౌరసత్వంపై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో ఈ జన్మత పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్ కమెంట్స్ చేశారు. అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ కూడా ఆయన విరుచుకుపడ్డారు. అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో జన్మత పౌరసత్వంపై స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్పట్లో ఆమోదించారు. అంతేగాని ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు, ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన అమెరికాకు వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు ఈ పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం అందుకోసం కాదని, చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చిందంటూ కూడా ఆయన కమెంట్స్ చేశారు.
అయితే 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్, F1 స్టూడెంట్ వీసా ఏదైతే ఉందో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే ఇక్కడి నుంచి వెళ్లి తల్లిదండ్రుల్ని కష్టపెట్టలేక రోజువారీ ఖర్చుల కోసం కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. అయితే వారిపై కూడా క్యాంపస్ లో కాకుండా బయట ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికినట్లయితే